భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా రెండో విడత కొనసాగలేనని రఘురాం రాజన్ తేల్చేశారు. ఓవైపు వ్యాపార వాణిజ్య రంగాల పెద్దలు రాజన్ పదవీ కాలాన్ని పొడిగించాలనే విన్నపాలు అవసరం లేదన్న కొందరు రాజకీయ నాయకుల విమర్శలకు రాజన్ చెక్ పెట్టారు. సెప్టెంబర్ 4న పదవీ కాలం ముగియగానే తిరిగి ప్రొఫెసర్ బాధ్యతలు చేపట్టేందుకే తాను సుముఖంగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకు సహోద్యోగులకు సందేశం పంపించారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాధ్యతల్ని రఘురాం రాజన్ రెండోసారి చేపడతారా లేదా అనే ఊహాగానాలకు తెరపడింది. సెప్టెంబర్ 4తో తన 3 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి అధ్యాపక వృత్తినే చేపట్టనున్నట్లు రాజన్ ప్రకటించారు. మరోమారు ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్న రాజన్ ఇందుకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ద్రవ్యోల్బణం కట్టడి, మొండి బకాయిల సమస్య నుంచి బ్యాంకుల్ని గట్టెక్కించేందుకు తాను ప్రారంభించిన పని ఇంకా పూర్తి కాలేదన్న ఆయన తన వారసుడిగా రాబోయే వ్యక్తి ఆర్బీఐను నూతన శిఖరాలకు తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేసిన రాజన్ తన పదవీ విరమణ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనల్ని లేఖలో ప్రత్యక్షంగా ప్రస్తావించారు. మార్కెట్ ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా రఘురాం రాజన్ అందించిన సేవల్ని ప్రభుత్వం ప్రశంసిస్తోందన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. తదుపరి ఆర్బీఐ గవర్నర్ ఎవరో త్వరలోనే ప్రకటిస్తామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాజన్ నిర్ణయం బాధాకరమన్న పరిశ్రమ వర్గాలు, విపక్షాలు ఆయన పదవి విరమణ జాతికి నష్టమని వ్యాఖ్యానించాయి. రాజన్ నిర్ణయంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సర్వం తెలుసని, రాజన్ లాంటి నిపుణులు మోదీ సర్కారుకు అవసరం లేదని ఎద్దేవా చేశారు. రఘురాం రాజన్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఇటీవల ప్రధానిని కోరిన భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. ఆర్బీఐ గవర్నర్గా రెండోసారి అవకాశం రాదన్న విషయం అర్థమయ్యే రాజన్ తనంతట తానుగా తప్పుకుంటున్నారని స్వామి వ్యాఖ్యానించారు. This is some sort of a setback as far as international sentiment is concerned, because Mr. Rajan has been the poster boy amongst governors, RBI governors, and internationally he is very well regarded. Mr. Rajan will join their league of being a great governor in the past, and we look forward to welcoming whoever the new governor is. మరోవైపు రాజన్ నిర్ణయంపై స్పందించేందుకు సిఐఐ, ఫిక్కీ వంటి పారిశ్రామిక సమాఖ్యలతో పాటు కొందరు వ్యాపార దిగ్గజాలు నిరాకరించారు. ఆర్బీఐకి తదుపరి గవర్నర్గా రాబోయే వ్యక్తి రాజన్ చేపట్టిన మంచి పనుల్ని కొనసాగిస్తారని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. I'm not privy to any of these discussions, obviously, so I can only comment on the basis that it is his choice. But I do believe that he's such an outstanding person. If he had continued, it would have meant a great deal of comfort, not only to India, to outside the world as well. But I'm sure the government will have someone else stepping in his place who is just as good. రఘురాం రాజన్ను 2013 సెప్టెంబర్లో నాటి యూపీఏ ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్గా నియమించింది. షికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులైన ఆయన ప్రస్తుతం సెలవులో ఉన్నారు.